భూమి నుండి 480 ఫీట్ ఎత్తులో ఉన్న 4500 సంవత్సరాల పురాతనమైన ఈ పిరమిడ్ లో అసలు ఏముంది అన్నదాన్ని తెలుసుకోవడానికి రీసెర్చర్స్ ఒక రోబోట్ ని ఒక కెమెరాని పిరమిడ్ లోకి పంపించారు. ఒక స్టేజ్ దగ్గర రోబోట్ ఆగిపోయింది, ఎందుకంటే దాని ముందు ఒక పెద్ద స్టోన్ స్లాబ్ ఉంది. రీసెర్చర్స్ అనుకుంటున్నారు ఆ స్లాబ్ వెనుక ఖచ్చితంగా ఏదో 4500 సంవత్సరాలుగా దాగి ఉన్న మిస్టరీ ఉంటుందని. ఆ మిస్టరీని ఎలాగైనా బయట పెట్టారని వారు రోబోట్ కి ఒక డ్రిల్ మిషన్ జత చేశారు. అది ఆ స్లాబ్ లో ఒక పెద్ద హోల్ ని చేసింది. ఆ స్లాబ్ లోకి కెమెరాని పంపినప్పుడు కెమెరా చూసిన దృశ్యం గత 4500 సంవత్సరాలుగా ఎవరు చూడలేని ఒక అద్భుతమైన దృశ్యం. ఈ వీడియోలో మళ్ళీ మనం తిరిగి వస్తే ఈజిప్ట్ లో టోటల్ గా 138 పెద్ద పిరమిడ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేల సంవత్సరాలుగా ఎన్నో ఎర్త్క్వేక్స్ వచ్చినా ప్రమాదకరమైన తుఫాన్స్ కి రెసిస్టెన్స్ చూపిస్తూ నిలిచినవే. కానీ వాటిల్లో ఒకటి తన స్థానం నుండి కదలలేదు. వాటిల్లో అతి పెద్ద పిరమిడ్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అని పిలుస్తారు. దీని బేస్ ఏరియా మొత్తం 13 ఎకర్స్ ఉంది. అంటే ఈ పిరమిడ్ లో 9 ఫుట్బాల్ ఫీల్డ్స్ వరకు సరిపోయేంత స్థలం ఉంటుంది. ఎస్టిమేట్ ప్రకారం ఈ పిరమిడ్ నిర్మాణానికి 2.3 మిలియన్ భారీ బరువైన స్టోన్స్ ఉపయోగించారు. వాటిల్లో చాలా వరకు 50 టన్నుల బరువున్నవి. ఈ పిరమిడ్ టోటల్ వెయిట్ 6 మిలియన్ టన్స్. ఇది 12 బుర్జ్ ఖలీఫా బిల్డింగ్స్ వెయిట్ కి సమానం. ఇంత పెద్ద పిరమిడ్ ని ఎందుకోసం నిర్మించారనే ప్రశ్న ఇంకా అన్సాల్వ్డ్ గా ఉంది. వేల సంవత్సరాల క్రితం ఎటువంటి మోడర్న్ టూల్స్ లేకుండా ఈ పిరమిడ్ వాల్స్ ని ఇంచ్ బై ఇంచ్ పర్ఫెక్ట్ గా లెవెల్ ఎలా చేశారు? 50 టన్నుల బరువున్న స్టోన్స్ ని స్క్వేర్ షేప్ లో ఎలా చేశారు? గ్లూ ఉపయోగించకుండా 480 ఫీట్ ఎత్తు ఎలా తీసుకెళ్లారు? దీనిని రూపొందించిన ఇంజనీరింగ్స్ ఎవరు? ఎలా ఎర్త్క్వేక్ ప్రూఫ్ గా పిరమిడ్ నిర్మించారు? మరియు దాని సైడ్స్ ని ఎగ్జాక్ట్లీ 51.5 డిగ్రీస్ యాంగిల్ లో ఎలా పెట్టారు? ఇవన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా? ఛాలెంజ్ నంబర్ 1. చాలా శతాబ్దాలుగా ఎన్నో రీసెర్చ్ టీమ్స్ ఈ పిరమిడ్ యొక్క కన్స్ట్రక్షన్ టెక్నిక్ ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పిరమిడ్ సైట్స్ అన్ని కంపాస్ లేకుండా ఎగ్జాక్ట్ గా నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్ ఎలా చూపిస్తున్నాయి. చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఈ ఆర్కిటెక్ట్స్ ముందుగా చాలా బలమైన ల్యాండ్ సెలెక్ట్ చేసి ఉంటారని. తర్వాత పోల్ స్టార్ అంటే భూమి యొక్క పోల్స్ ని చూపించే స్టార్ ని చూసి అలైన్మెంట్ ఫిక్స్ చేసి ఉండొచ్చు. వారి సహాయంతో పిరమిడ్ యొక్క ప్రతి వైపు పర్ఫెక్ట్ గా మార్క్ చేయబడింది. అక్కడ కంపాస్ లేకపోయినా, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోయినా, బేసిక్ టెక్నిక్స్ ఉపయోగించి వేల ఏళ్ల క్రితమే ఈ స్ట్రక్చర్ ప్లాన్ చేయబడింది. అది కూడా లైన్స్ తో కలిపి. ఛాలెంజ్ నంబర్ 2. తర్వాత ఛాలెంజ్ భూమిని పర్ఫెక్ట్ లెవెల్ చేయడమే. పిరమిడ్ కట్టాల్సిన 13 ఎకర్స్ భూమిలో ఒక స్లైట్ అన్ఈవెన్నెస్ కూడా ఉంటే 23 లక్షల రాళ్లతో ఈ మ్యాసివ్ స్ట్రక్చర్ నిలబడడం అసాధ్యం అవుతుంది. ఆ కాలంలో ఇంజనీరింగ్స్ దగ్గర లేజర్ లెవెలర్స్ లేవు, బుల్డోజర్స్ లేవు. కొన్ని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కన్స్ట్రక్షన్ సైట్ చుట్టూ వుడెన్ ఫ్రేమ్స్ పెట్టి వాటిలో నీరు పోసేవారని. తర్వాత ఒక వాటర్ లెవెల్ ని చూసి మరొక వాటర్ లెవెల్ మ్యాచ్ చేయడం వల్ల అన్ఈవెన్ భాగాలు గుర్తించి హ్యామర్స్ తో కట్ చేసి పర్ఫెక్ట్ లెవెల్ చేసేవారు. ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు వారు ఒక సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ వాడేవారని. 2 వుడెన్ స్టిక్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ కు స్టోన్ బంధించి ఉండేవారు. ఆ స్టోన్ ఎగ్జాక్ట్ మధ్యలో పెండులం లా దూలుతూ సెంటర్ లైన్ టచ్ చేస్తే ఆ భూమి పర్ఫెక్ట్ లెవెల్ అని అర్థం. ఛాలెంజ్ నంబర్ 3. ఇప్పుడు డైరెక్షనల్ మార్కెటింగ్స్ పూర్తయ్యాయి, లెవెల్ కూడా సెట్ అయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టాలి. దీనికి లక్షల టన్నుల భారీ రాళ్ళు అవసరం. కానీ ఆ సమయంలో గ్రిండర్స్, చైన్సాస్ వంటి ఎక్కడ ఉన్నాయి? అయినా వారు 50 టన్ వెయిట్స్ ఉన్న రాళ్ళను కట్ చేసి పర్ఫెక్ట్ స్క్వేర్ లేదా రెక్టాంగులర్ షేప్స్ ఇచ్చారు. ఇది ఎలా సాధ్యమైందంటే కొన్ని ప్లాంట్స్ నుండి వచ్చిన ఎసిడిక్ సబ్స్టెన్సెస్ తో పాటు కాపర్ మరియు అరెన్సిక్ మిశ్రమం ఉండే చేసెస్ వాడేవారు. మెల్లగా హవర్స్ ఆఫ్ హ్యామరింగ్ తో పాటు రాళ్లను కట్ చేసి షేప్ ఇచ్చేవారు. ఛాలెంజ్ నంబర్ 4. ఈ ప్రత్యేక రాయి ఇప్పటి టెర్మినాలజీలో లైమ్ స్టోన్ అంటారు. పిరమిడ్ సైడ్ నుండి దాదాపు 250 కిలోమీటర్ దూరంలో ఉన్న ట్యూరా అనే ఊరిలో. ఇప్పుడు అసలు ప్రాబ్లం 50 టన్నుల రాయిని అక్కడి నుంచి ఎలా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి? ఒక రాయి బరువు సుమారు 3 ప్యాసింజర్ బసెస్ బరువుతో సమానం. ఇంత పెద్ద స్టోన్ ను ట్రాన్స్పోర్ట్ చేయడమే కాకుండా ఈ పిరమిడ్ లోపల కంపార్ట్మెంట్స్, వాటిలోకి వెళ్లే మార్గాలు మరియు చాలా చిన్న చిన్న టన్నెల్స్ కూడా తయారు చేయబడ్డాయి. మిగతా అన్ని సంగతులు ఒకే కానీ ఈ ఒక విషయం మాత్రం ఎక్స్పర్ట్స్ ను ఆశ్చర్యపరిచింది. అదేమిటంటే లోపల ఉన్న కంపార్ట్మెంట్స్ లో ఉపయోగించిన స్టోన్లు లైమ్ స్టోన్ కాకుండా గ్రానైట్ అనే రకం కావడం. అవును, గ్రానైట్ అనేది డైమండ్ తర్వాత ప్రపంచంలోనే చాలా గట్టిగా ఉండే స్టోన్లలో ఒకటి. ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది ఆర్కియాలజికల్ ఎక్స్పర్ట్స్ కి అనుమతితో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి అవకాశం ఇచ్చారు. కానీ ఎవరికి ఈ విషయం అర్థం కాలేదు. 4500 సంవత్సరాల క్రితం ఈజిప్టియన్స్ ఇలా గట్టిగా ఉన్న గ్రానైట్ ని అంత శుభ్రంగా ఎలా కట్ చేశారు? చివరికి చాలా సంవత్సరాల తరువాత ఎక్స్పర్ట్స్ ఈ మిస్టరీని సాల్వ్ చేశారు. వారి మాటల్లో వారు గ్రానైట్ ని కట్ చేయడానికి ఉపయోగించిన సాకి టీత్ ఉండవు. అవును, టూత్ లెస్ సాని 2 వైపులా వెయిట్ చేసి
గ్రానైట్ మీద నడిపించేవారు. మధ్యలో క్రస్టెడ్ స్టోన్ వేయడం వల్ల కట్ అవుతుందని చెప్పారు. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం ఈ విధంగా ఒక పెద్ద స్టోన్ ని కట్ చేయడానికి 4 నెలలు పట్టింది. అయితే చివరికి ఇంత కష్టం చేసి ఈ పిరమిడ్స్ ఎందుకు నిర్మించారు? ఎన్ని వర్కర్స్ ఒకసారి పనిచేశారు? రోబోటిక్ కెమెరా ఒక రహస్యాన్ని షాఫ్ట్ లోకి వెళ్లి స్టోన్ స్లాబ్ వెనుక స్కాన్ చేయగా 4500 సంవత్సరాలుగా ఎవరు చూడని దృశ్యం ఏమిటి? ఇవన్నీ మరియు అంతకంటే ఎక్కువ విషయాలను మీకు పార్ట్ 2 లో తెలుసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. See you next video. Until then, take care. Bye bye.